ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సుభాష్ అపర్ణతో చెప్తూ ఉంటాడు, నేను చేసిన తప్పుకి నీ కళ్ళల్లో కూడా చూడలేకపోయేవాడని. నా మీద పడిన నిందని నేను జీవితాంతం మొయ్యాలేమో అనుకున్నాను. కానీ మాయా వచ్చి నాకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ నిజాన్ని మన పిల్లలు బయటపెట్టి ఈ నింద నుంచి నన్ను బయటపడేశారు. ఇక నుంచి మనము ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కలిసి సంతోషంగా ఉందాం. నువ్వు నన్ను జీవితాంతం క్షమించవేమో అనుకున్నాను, కానీ నువ్వు నన్ను క్షమించేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉన్న సుభాష్తో, నేను మిమ్మల్ని క్షమించానా? ఆ మాట నేను మీతో చెప్పానా? ఇంట్లో అందరి ముందు సంతోషంగా ఉండేసరికి నేను క్షమించానేమో అనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. రాజు ముందు తండ్రిగా మీ పరువు పోకూడదని, తన ముందు మీరు తక్కువ కాకూడదని కామ్గా ఉన్నాను. కావ్య కూడా మనం సంతోషంగా ఉండాలని ఎంతో కష్టపడి ఆ మాయని తీసుకొచ్చి నిజాలు బయటపెట్టింది. తను కూడా బాధపడకూడదని నేను ఊరుకున్నాను. అంతేకాని మిమ్మల్ని క్షమించానని అనుకోకండి. మీకు ఆ మాయకి బిడ్డ పుట్టలేదని తెలిసి చాలా సంతోషపడుతున్నారు కదా. కానీ మాయకి మీకు సంబంధం ఉన్నది మాత్రం నిజమే కదా. ఒక ఆడదాన్ని తాకిన చేతులతో నన్నెలా తాకనిస్తాను? రాజుకి తల్లిదండ్రులము, లోకానికి భార్యాభర్తలం. కానీ మన మధ్య దూరం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను. ఇది మీకు వేసే శిక్ష కాదు, నాకు నేనే వేసుకున్న శిక్ష అని అపర్ణ బాధపడుతూ చెప్తూ ఉంటుంది. రాహుల్ రుద్రాణితో చెప్తూ ఉంటాడు, మనం వేసిన ప్లాన్లన్నీ రివర్స్ అవుతున్నాయి మమ్మీ. ఒక్కటి కూడా సక్సెస్ అవడం లేదు. మాయా దొరికి నిజాలు బయటపడ్డాయి, కానీ దాని వెనక ఉన్నది మనమేనని ఎవరికి తెలియదు. అదే తెలిసింటే మన పని ఏమైండేది? ఇక అందరూ కలిసిపోయి ఆఫీసు బాధ్యతలు రాజు చేజిక్కించుకుంటాడు అని అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య, అందులో డౌటే లేదు, ఆయన స్థానం ఎప్పటికీ అదే అని అంటుంటే, ఇక రాహుల్ అయినా మాకేమంత ఆశ లేదులే అని తనంటూ ఉంటాడు. నీకు ఆశ లేదా? అది నమ్మాలనా? మాయ బిడ్డని తీసుకొచ్చి నాటకం ఆడడం వరకే తను చేసింది. ఆ తర్వాత నాటకం ఆడిందంతా మీరే కదా. తను కిడ్నాప్ చేయడం, ఆ నిజాన్ని బయటికి రానికుండా చేయాలనుకోవడం అని అంటూ ఉంటే, ఇదంతా నీకు తెలుసా? అయితే చెప్తావా? ఎవరికి చెప్తావో చెప్పుకోపో. ఎలా నిరూపిస్తావో నిరూపించు అని రుద్రాణి అంటూ ఉంటే, ఇక రాహుల్, నువ్వేంటి మమ్మీ తనని రెచ్చగొడుతున్నావు? ఇది నిజాన్ని బయట పెట్టినా పెట్టగలుగుతుంది అని రాహుల్ అంటుంటే, ఇక కావ్య, రాహుల్కుండే నమ్మకం నీకు లేకుండా పోయింది రుద్రాణి అని తను అంటూ ఉంటుంది. ఎవరికి చెప్తావో చెప్పుకో, ఎలా నిరూపిస్తావో నిరూపించుకో అని రుద్రాణి అంటూ ఉంటుంది. నిరూపిస్తాను రుద్రాణి, ఖచ్చితంగా నిరూపిస్తాను ఈ ఫోన్ ద్వారా అని ఫోన్ చూపిస్తూ ఉంటుంది. ఈ ఫోన్లో మీ నంబర్ ఉంది. ఈ ఫోన్ ఎవరిదనుకున్నారు? మాయని కిడ్నాప్ చేసినప్పుడు ఆ రౌడీల జోబులోంచి కింద పడిపోతే నేను తీసి పెట్టుకున్నాను అని తను చెప్తూ ఉంటే, నంబర్ ఉంటే నేను కిడ్నాప్ చేసినట్ట అని రుద్రాణి అంటూ ఉంటే, నంబర్ ఉంటే మాత్రమే కాదు, మీరు మాట్లాడిన ప్రతి మాటని ఆ రౌడీలు మీ మీద నమ్మకం లేక రికార్డ్ చేసి పెట్టున్నారు. మీరు మాయని హాస్పిటల్లో కిడ్నాప్ చేయమనే దగ్గర నుంచి తను దొరికే వరకు ప్రతిదీ దీంట్లో రికార్డ్ అయింది. అవన్నీ విన్న నాకే మీ మీద అసహ్యం వేసింది. ఈ బతకడం అవసరమా? ఇప్పుడే ఈ రికార్డ్స్ని ఇంట్లో అందరికీ వినిపించి ఈ ఇంట్లో నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టగలను. కానీ నాలో మానవత్వం ఉంది కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? మీతో పాటు మా అక్క కూడా శిక్ష పడుతుంది, అందుకే ఊరుకుంటున్నాను. మరొకసారి ఇలా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. క్షమించానని ప్రతిసారి క్షమించను. ఇలాంటి తప్పు మరోసారి చేసి ఈ ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా ఇది బయట పెట్టి మీ ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తానని కావ్య వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది. కావ్య మాయని తీసుకొచ్చి నిజాన్ని బయటపెట్టి వాళ్ళ అమ్మా నాన్ని కలిపినందుకు రాజు చాలా సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషాన్ని తనతో పంచుకోవాలని గదిలోకి వెళ్ళేసరికి కావ్య తన కోసం ఎదురు చూస్తూ, వచ్చారా, రండి మొదలు పెట్టండి అని తను చెప్తూ ఉంటే, ఇక అర్థం కాక రాజు ఏంటా అని చూస్తూ ఉంటే, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసులేండి, నన్ను తిట్టడానికే కదా, తిట్టండి. నాకు బాగా అలవాటైపోయింది మీ దగ్గర తిట్లు తినడము. మీకు తెలియకపోతే చెప్పండి, నేనే ఆ తిట్లను మీకు అందిస్తాను, మీకు గుర్తు చేస్తానని తను చెప్తూ ఉంటే, ఇక రాజు ఏం మాటలు అర్థం కాక నా ప్రేమని ఎలా బయట పెట్టాలో తెలియక రాజు ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజు మనసులోంచి అంతరాత్మ బయటికి వచ్చి రాజుని తిడుతూ ఉంటాడు. భార్య మీద ప్రేమని బయట పెట్టడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నావు, అదే నేనైతేనా అని చెప్పి తనకు ఒక ట్రయల్ చూపిస్తాడు. ఇక అది చూసిన రాజు, నా భార్య మీద ప్రేమని ఎలా చూపించాలో నాకు బాగా తెలుసు, నువ్వు లోపలికి వెళ్ళిపో అని తను అరవగానే ఇక తన అంతరాత్మ తనలోకి వెళ్ళిపోతుంది. ఇక కనకం వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల ఆడవాళ్ళు వచ్చి, నీ చిన్న కూతురు హోటల్లో ఒక అబ్బాయితో దొరికిందంట కదా,
టీవీల్లో చూపిస్తూ ఉంటే మేమందరం చూసాం. మేమే కాదు బస్తీ మొత్తం చూసాం. అయినా 2 కూతుళ్ళకి అలాగే పెళ్లి చేసావు. నీ చిన్న కూతురిని కూడా ఒక డబ్బున్న కుర్రాడితో తిప్పుతున్నావా అని కనకం అంటూ ఉంటే ఇక అప్పుకి కోపం వచ్చి వాళ్ళని అరుస్తూ ఉంటుంది. అయినా అప్పు పెళ్లి కాకుండానే ఇలా డబ్బున్న అబ్బాయితో హోటల్లో పట్టుబడితే రేపు నీకు పెళ్ళెలా అవుతుంది అని వాళ్ళు అంటుంటే ఇక కోపం వచ్చిన కనకము చీపురగట్ట తీసుకొని వాళ్ళని కొట్టి ఇంట్లో నుంచి బయటికి తరుముతూ ఉంటుంది. అంతలో ఇంటి ముందు కారు ఆగి అందులోంచి కళ్యాణ్ దిగి లోపలికి వస్తుంటే ఇక వాళ్ళు కళ్యాణ్ని చూసి హోటల్లో పట్టుబడ్డారని ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తున్నావా అని అంటూ ఉంటే ఇక కోపం వచ్చిన కనకం తన చేతిలోని చీపుర కట్టని వాళ్ళ మీద విసిరి కొట్టేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కళ్యాణ్ చూస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ చూసిన అప్పు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక కనకం కూడా కళ్యాణ్ని చూసి ఇంట్లోకి రమ్మని చెప్పకుండా నేరుగా వెళ్ళి ఇంటి తలుపులు మూసేస్తుంది. ఇక కళ్యాణ్ తలుపు దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ఉంటాడు. తలుపు తీయప్పు, మనం చేసింది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను నీతో మాట్లాడాలి, తలుపు తీయని తను తలుపు తడుతూ ఉంటే ఇక అప్పు తనేం తలుపు తీయదు. ఇక కనకాన్ని కూడా తలుపు తీయమని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఇక తను కూడా తలుపు తీయకపోయేసరికి ఇక కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజుకి కావ్య మీద ప్రేమ మొదలవుతుంది. ఇక కావ్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటే తను గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండడం చూసి ఇక అక్కడికి వచ్చి అక్కడే కూర్చొని తను చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన కావ్య ఏంటి అలా చూస్తున్నారని తను అడుగుతూ ఉంటే నేను ప్రకృతిని ఆస్వాదిస్తున్నానని తన సమాధానం చెప్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.